వైఎస్ఆర్సీపీ వాళ్ళు రేపొద్దున బిల్లు అనగానే ఇవాళే 2 చేతులు ఎత్తున్నారు. ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడుతున్నారు? మీకు అన్యాయం జరిగిపోతుంది, దీనికి కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు ఏం మాట్లాడలేదంటారు. అక్కడేమో వంగి వంగి సలాములు చేస్తున్నారు, ఇక్కడికి వచ్చేమో రెచ్చగొడుతున్నారు ప్రజల్ని. కానీ మొదట్లో చాలామందికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడున్న ముస్లిమ్స్కి, ఇప్పుడు దళితులకు కానివ్వండి, క్రిస్టియన్స్కి కానీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి విషయం గత 5 సంవత్సరాలు అర్థమైంది. ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు కూడా అర్థమైంది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి నేను వచ్చాను వీరుడిని సూర్యుడిని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రణబ్ ముఖర్జీతో రాజీ పెట్టుకొని ఆయనకి ఓట్లేసి రాష్ట్రపతిగా అన్ని చేసి ఈయన బెయిల్ తెచ్చుకున్నాడు. తర్వాత 5 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంతో మీరు ఎలా వ్యవహరించారు, వంగి వంగి ఎలా దన్నాలు పెట్టారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు, ముఖ్యంగా ముస్లిమ్స్ అందరూ చూశారు, దళిత సోదరులు, క్రిస్టియన్ సోదరులు కూడా చూశారు. ఇప్పుడు కూడా మీ విధానం అదే. భారతదేశంలో ఎక్కడైనా కానీ ప్రభుత్వంలో కలిసి ఉన్న వాళ్ళు ప్రభుత్వంగా అనుకూలంగా ఓట్లేస్తారు. అందరికి ఉపయోగపడే విషయాలు ఏమన్నా ఉంటే పార్టీలకు అతీతంగా ఓట్లేస్తారు. అన్ని చోట్ల వ్యతిరేకించిన ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం భారతీయ జనతా పార్టీకి అధికార కూటమిలో ఉన్న ఓట్లతో పాటు ప్రతిపక్షంలో ఉన్న మీ ఓట్లు రాష్ట్రానికి అవసరమైనప్పుడు పడవు. కానీ మిగతా విషయాలకు మాత్రం ఏ అవసరం వచ్చినా మీ దగ్గరుండి 2 చేతులు ఎత్తుతున్నారు. ఇదంతా ఈ వైఖరి అంతా కూడా ఇక్కడున్న ప్రాంత అందరికీ తెలుసు, మైనారిటీలకు అందరికీ తెలుసు. మత విద్వేషాలని రెచ్చగొట్టి మీరే లాభం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ వల్ల అసలు ప్రజలు పడే పరిస్థితి ఈ రోజు లేదు. ఎందుకంటే అర్థమైపోయిందండి వీళ్ళ గురించి. అంతకుముందు అంటే అర్థం కాలేదు. కొంత రాజశేఖర రెడ్డి బిడ్డగా చూశారు, కొంత ఒకసారి అవకాశం ఇస్తే ఏదో చేస్తానంటున్నాడు కానీ చూశారు. ఒకసారి అవకాశం ఇచ్చినాక అందరికి అర్థమైపోయింది ఈ విషయం. కాబట్టి ఆయన ట్రాప్లో పడే పరిస్థితి, వాళ్ళ పార్టీ ట్రాప్లో పడే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎవరు లేరని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను.